ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఏ క్షణమైనా బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటన, ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి. ఉగాది నుంచి సన్నబియ్యం పథకం ప్రారంభం, 84% జనాభాకు పంపిణీ చేస్తాం. హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభిస్తారన్న ఉత్తమ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడింది. లేని డీలిమిటేషన్ పై స్టాలిన్ తో కలిసి రాద్ధాంతం. బీజేపీ బలపడొద్దని కుట్ర అన్న కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. కిషన్ రెడ్డి కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు పోరాడాలన్న కేకే. సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లిలో హరీష్ రావు పర్యటన. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల పరిశీలన, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. వేధిస్తున్న అధికారుల పేర్లు గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చాక వారి లెక్క తేలుస్తాం. పోలీసులు రిటైర్ అయినా వదిలిపెట్టబోమన్న కేటీఆర్. 25, 26 తేదీలో కలెక్టర్లతో చంద్రబాబు భేటీ, భవిష్యత్ లక్ష్యాలను వివరించనున్న సీఎం. 27న పోలవరం ప్రాజెక్టు పరిశీలన. రేపు విశాఖలో ఐపీఎల్ మ్యాచ్, ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఏసీఏ అధ్యక్షుడు. మ్యాచ్ ను వీక్షించేందుకు గవర్నర్ వస్తారన్న చిన్ని. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం. కవిత, కేటీఆర్ అభివృద్ధి కోసమే కేసీఆర్ పనిచేశారు. దేశ అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్న సోము. హిందూ ఆచారాలను అవమానిస్తే గుర్తింపు రాదు, ధర్మం ఉన్నంత వరకు అయోధ్య ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకున్నాం. చంద్రబాబు అనైతిక రాజకీయాలు మానుకోవాలి. కూటమి కుట్రలను ఎదుర్కొంటామన్న కన్నబాబు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రండి, సీఎం రేవంత్ కు ఆహ్వానం. బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి, నాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే అన్న విడుదల రజని. మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వాన, కరివేన గ్రామంలో దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపి వెళ్లింది. అన్ని శాఖలు అప్పుల్లో ఉన్నాయన్న సత్యకుమార్. తమిళనాడులో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో మోసం, నకిలీ బంగారంతో 1.5 కోటి కాజేసిన అప్రైజర్. భాస్కర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, ఎగుమతులపై ఉన్న 20% సుంకం రద్దు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు. రామేశ్వరంలో ప్రగతి పరుగులు, పంబన్ రైల్వే వంతెన పూర్తి, అతి త్వరలో ప్రారంభం. నితీష్ శారీరకంగా అలసిపోయారు, మానసికంగానూ అస్వస్థతకు గురయ్యారు. ఇక విశ్రాంతి తీసుకోవడం మంచిదన్న ప్రశాంత్ కిషోర్. రాజస్థాన్ పై సన్ రైజర్స్ విక్టరీ, 44 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.